కృష్ణ గారు డైలీ ఒక పాన్ షాప్లో పాన్ తీసుకునేవాళ్ళు. దాని బ్యాక్ అండ్ స్టోరీ ఏంటంటే మేకప్ వేసుకొని చెవర్లెట్ కార్లో వచ్చి ఒక పానుకి నోట్లో వేసుకొని చేతికి వచ్చిన డబ్బులు అతనికి ఇచ్చేసి వీడు సినిమా తీశాడు. దట్ హీజ్ ఏ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. విశ్వనాథ్ గారు అప్పుడు జనతా పాలన వేసేవాడు. మంచి షాట్ తీసినా పానేసేవాడు, బాగా ఆలోచించినా పానేసేవాడు. రామారావు గారు చూసి ఇలా ఉండారు, ఏళ్ళతో ఇంత ముద్ద తీసి. జయకుమార్ గారు, కృష్ణ గారు డైలీ ఒక పాన్ షాప్లో పాన్ తీసుకునేవాళ్ళు. ఆ పాన్ తీసుకున్న వ్యక్తి ఒక సినిమాని తీసాడు అవునవును అనేది ఒక టాపిక్ ఉంది. అవునవును దాని బ్యాక్ అండ్ స్టోరీ ఏంటంటే కృష్ణ గారు ఇంటి దగ్గర మేకప్ వేసుకొని, అప్పుడు చెవర్లెట్ కార్ చాలా ఫేమస్. ఓకే, చెవర్లెట్ కార్ వేసుకొని చెన్నైలో చెవర్లెట్ కార్ వేసుకొని పాండి బజార్ వచ్చి, ఆ పాండి బజార్లో నారాయణ కేఫ్ అని ఒకటి ఉంది. ఓకే, ఆ నారాయణ కేఫ్ దగ్గర అక్కడ పక్కనే ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు నీడ చేరతారు ఆర్టిస్టులు అందరూ. ఓకే, ఎవ్రీడే మేకప్ వేసుకొని చెవర్లెట్ కార్లో వచ్చి అక్కడ ఒక పక్కనే చిన్న పాన్ షాప్ ఉంది. ఓకే, ఆ పాన్ షాప్ దగ్గరికి వచ్చి కృష్ణ గారు ఒక పాను వేసుకుని, కలకత్తా పాన్ చాలా బాగా కడతాడు, అందరూ పాన్లు అక్కడే తెచ్చుకుంటారు. సో ఒక పానుకి నోట్లో వేసుకుని, తర్వాత కొన్ని పాన్లు ప్యాకెట్ కట్టుకుని, చేతికి వచ్చిన డబ్బులు అతనికి ఇచ్చేసి కార్లో వెళ్ళిపోతారు. ఓకే, ఓకే. సో అది డైలీ ప్రాక్టీస్ అనమాట కృష్ణ గారు, రొటీన్. అయితే కొన్నాళ్ళకి ఆ పూర్ణ అనేవాడు, ఆ పాన్ షాప్, కలకత్తా పాన్ షాప్ వాడు సినిమాయే తీసేసాడు. అంటే కృష్ణ గారు ఎంత డబ్బులు ఇచ్చారు, ఎన్ని పాన్లు తిన్నారు అంటే, తిన్న పాన్ల కన్నా ఆ పూర్ణకి ఇచ్చినటువంటి డబ్బులు ఎక్కువ అనమాట. ఓకే, ఆ పాన్లు ఒక్కడే తినేవాళ్ళ అందరికి ఇచ్చేవాళ్ళు పాన్? ఎవరికి పాన్ కావాల్సి వచ్చినా అక్కడికి వచ్చేవాళ్ళు. సో అది డైలీ ప్రాక్టీస్ కృష్ణ గారికి. మేకప్తో వచ్చి అక్కడ జనాలు ఉన్నా సరే ఆయన పట్టించుకునేవాడు కాదు, చక్కగా దిగేవాడు. దిగి పాను రాగానే వీడు పాను రెడీ చేసి కట్టించేసేవాడు, ఒట్ట వేసుకునేవాళ్ళు. ఒక 4-5 పాన్లు ప్యాకెట్ తీసుకుని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు అనమాట. సో ఆఖరికి వీడు సినిమా తీశాడు. దట్ హీజ్ ఏ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ బాయ్. ఓకే, ఆ పూర్ణ నేనే కిళ్ళి పాన్లు కట్టే అతను అనమాట. తర్వాత అతను అంబాసిడర్ కార్డు కూడా కొని ఈ షూటింగ్కి హైర్స్కి ఇస్తూ ఉండేవాడు. ఓకే, సో ఆ విధంగా కృష్ణ గారి ద్వారా ఒక బాగుపడినటువంటి పాన్ వాళ్ళ, అతని పేరు పూర్ణ అనమాట. పోతే జంజాల గారు వచ్చిన తర్వాత, జంజాల గారు తర్వాత దేవదాస్ కనకాల, తర్వాత వేటే సుందరమూర్తి, వీళ్ళ ముగ్గురు అప్పుడు ఫ్రెండ్స్ విశ్వనాథ్ గారి దగ్గర పనిచేసేటప్పుడు. వీళ్ళు ముగ్గురు ఏం చేశారు, ఒక ఆటో వేసుకుని, అప్పటికే కార్డు గిర్లు ఏం కొనలే, బిగినింగ్ స్టేజ్ అనమాట. వీళ్ళు ముగ్గురు ఒక ఆటో వేసుకొని పాండి బజార్ ఈ పాన్ షాప్ దగ్గరికి వచ్చి, వీళ్ళు పాన్లు వేసుకొని, పాన్లు మళ్ళా విశ్వనాథ్ గారి విశ్వనాథ్ గారు అప్పుడు జనతా పాలన వేసేవాళ్ళు. తర్వాత మానేశారు ఆయన. మరి దానివల్ల ఏమో లాస్ట్లో పళ్ళు కూడా ఊడిపోయాయి విశ్వనాథ్ గారికి. సో వీళ్ళు ముగ్గురు పాన్లు కట్టించుకుని విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి, విశ్వనాథ్ గారి ఇంటి దగ్గర పోర్టికోలో ఒక చైర్ వేసుకుని కూర్చుంటాడు ఈయన విశ్వనాథ్ గారు. వీళ్ళు వెళ్ళి పాను ఆయన ప్రసన్నం చేసుకోవటానికి ఆ పాన్లు ఈ విధంగా సమర్పిస్తుంటారు అనమాట. సో ఆ విధంగా జంజాల గారు, బిగినింగ్ స్టేజ్ జంజాల గారు, కనగాల దేవదాసు, తర్వాత వేటూరి సుందరమూర్తి గారు. సో ఆ పాండి బజార్లో నారాయణ కేఫ్ పక్కన ఉండేటటువంటి, ఆ చెట్టు పక్కన ఉండేటటువంటి పాన్ షాప్ అంత ఫేమస్ అనమాట. సో ఆ విధంగా పాన్ల మీద సంపాదించిన డబ్బులు, కృష్ణ గారు ఇచ్చిన బాగా అధిక మొత్తంలో డబ్బులు అన్నీ కలిపి వాడు సినిమా తీసి రిలీజ్ చేశాడు. నారాయణ కేఫ్ చాలా ఫేమస్ అక్కడ. అందరూ వచ్చి నారాయణ కేఫ్లో కాఫీ తాగి, ఆ చెట్టు కింద ముచ్చట్లాడుకొని, పాను వేసేవాళ్ళు పాను, సిగరెట్ తాగేవాళ్ళు సిగరెట్, చుట్టలు కలిచే. అప్పట్లో ఆర్టిస్టులు చాలామంది చుట్టలు కలిచేవాళ్ళు. సిఎస్ఆర్ గారు, చంద్రవాడ కుటుంబరావు గారు, వీళ్ళందరూ చేరేవాళ్ళు. చేరి చక్కగా షూటింగ్ కబుర్లు చెప్పుకొని, రేపు నీది ఎక్కడ షూటింగ్, రేపు నీది ఎక్కడ షూటింగు అని ఎక్స్చేంజ్ చేసుకొని, తర్వాత వాళ్ళ కష్ట సుఖాల్లో కూడా
భాగం పంచుకుని ఉమ్. ఒకడి దగ్గర డబ్బు లేకపోతే ఒకటి సాయం చేసి ఆ విధంగా చాలా లైవ్లీగా ఆ నారాయణ కేఫ్ దగ్గర ఆ చెట్టు నీళ్ళని అందరూ చేరి ఉమ్. చాలా చాలా చక్కగా చాలా ఫ్యామిలీగా ఉమ్. మెలిగేటటువంటి పాండి బజార్లో ఉండేటటువంటి ఆ నారాయణ కేఫ్ దగ్గర ఒక చెట్టు ఒక పాన్ షాప్. ఓకే. పాండి బజార్ అనేది ఫేమస్ బాగా, చాలా ఫేమస్. సినిమా వాళ్ళకి వింటుంటాము. అవును, బట్ ఈ నారాయణ కేఫ్ కూడా ఒక అడ్డాలాగా మారిందంట. చాలా పెద్ద ఫేమస్ నారాయణ కేఫ్. మ్మ్. ఆ రోడ్లోనే శ్రీశ్రీ గారు ఆరుద్ర గారు వాకింగ్కి వస్తూ ఉంటారు. మ్మ్. ఓకే. మీరు కూడా అక్కడే? మేము సాయంకాలం అయ్యేసరికి అక్కడే. మేము మీ గురువు గారిని ప్రసన్నం చేసుకోవడానికి మీరే ఏం చేసేవాళ్ళు? వాళ్ళంటే పానిచ్చేవాళ్ళు విశ్వనాథ్ గారు. అంటే నన్ను దేవుపల్లి కృష్ణశాస్త్రి గారు పరిచయం చేశారు. ఆహా. అయితే ఈయనకి షూటింగ్లో ఒక పాన్ డబ్బా ఉండేది, ఆహా. ఒక అల్యూమినియం డబ్బా ఉండేది. ఆ. ఆ డబ్బాలో తమలపాకులు, తర్వాత కొద్దిగా జరద, మ్మ్. తర్వాత ఒక్కపడే అది ఇది ఉండేది. ఆహా. ఆయన అప్పుడు పాలు వేసేవాడు. మ్మ్. షార్ట్ మంచి షార్ట్ తీసినా పానేసేవాడు, మ్మ్. లేకపోతే ఏదైనా బాగా ఆలోచించినా పానేసేవాడు. ఒక్కొక్కసారి ఆయన బిజీగా ఉంటే మేమే కట్టించేవాళ్ళు. కట్టి ఆకులు చక్కగా నేను చక్కగా ఆకు మడిచి ఆ ఈని తీసి దాన్ని మడత పెట్టి దానికి కొద్దిగా సున్నం రాసి కొద్దిగా జర్దా ఉంటుంది, అది ఆ జర్దా వేసి తర్వాత అది ఏదో చుట్టి ఇచ్చేవాళ్ళం అనమాట. సో మాకు నండూరి విజయ్ అని ఒకడు ఉండేవాడు. విశ్వనాథ్ గారి కేర్ చూసుకునేవాడు బాగా. అతనికి అలవాటు అయిపోయింది. ఇది అందరూ వేస్తున్నారు ఏమిటి చెప్పమా అని ఒకసారి నేను వేస్తే కడు తిరిగి పడిపోయా. అవును, పాన్కి జర్దాపాన్ అంత పవర్ఫుల్. తర్వాత అండి అప్పుడు కిమామ్ అని, కాశ్మీరీ కిమామ్ అని ఒకటి వచ్చింది. ఇంత బాటిల్ ఉంటుంది, బ్లూగా ఉంటుంది. ఆ కిమాము ఎర్రగా బాగుంటుంది. అది స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అది అగ్గిపుల్లతో తీసి ఆ పానికి రాసేవాళ్ళం, రాసి ఇచ్చాం విశ్వనాథ్ గారికి. ఒకసారి ఎన్టీ రామారావు గారు చూశారంట, అది కొత్తగా వచ్చిన అది స్మెల్ కూడా చాలా ఫ్లేవర్ భలే ఉంటుంది. ఎన్టీ రామారావు గారు చూసి ఏమిటి బ్రదర్ అదే అన్నారంట. అంటే కిమామ్ అని కిళ్ళీలో రాసుకుంటారు అని అంటే, మేము విశ్వనాథ్ గారికి ఎవరికన్నా వాళ్ళు తీసుకుంటే అందులో అగ్గిపుల్ల పెట్టి, అగ్గిపుల్లతో ఎంత వస్తుంది ఇంతే వస్తుంది, సో ఆకు రాసుకుని వేసుకునేవాళ్ళు. బ్రదర్ రామారావు గారు చూసి ఇలా ఉండరు అన్నారు అని ఆ బాటిల్ ఓపెన్ చేసి ఆకుల్లో ఏలుతో ఇంత ముద్ద తీసి ఆయన వెన్న రాసుకున్నట్టు రాసుకుని నవ్వులేశారంట. చూస్తున్నారు అందరూ, ఆయన ఎలా ఉంటాడు కడు తిరిగి పడిపోతారు అంత తింటే అని. ఆయన ఏమి చెక్కు చెదరకుండా అలా ఉంటే చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సో ఆ విధంగా మద్రాసులో కలకత్తా పాన్ మహిమ. తెలుగు వన్